వేరుపరచి లోబడుట నాకు నేర్పించితివి, లోతునకు నన్ను నడిపించితివి. ఈ ఆరాధనే నా ఆనందం, ఈ సంకీర్తనే నా సంతోషం. లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి, లోపములున్నను నన్ను ప్రేమించి, లోకము నుండి నన్ను వేరుపరచి, లోబడుట నాకు నేర్పించితివి, లోబడుట నాకు నేర్పించితివి, లోతునకు నన్ను నడిపించితివి, లోతునకు నన్ను నడిపించితివి. ఆరాధనే నా ఆనందము, నీ సంగీతమే నా సంతోషము. గట్టిగా నీ ఆరాధనే నా ఆనందము, నీ సంగీతమే నా సంతోషము. నీ స్తుతి పాత్రనై పాడేదా, వేదోళ్ళతోడేసయ్యా, నీ స్తుతి యాగమే చేసేదా, నీ సముఖాన నా యేసయ్యా. ఏం కనపరుస్తున్నాడు చెప్పండి? వినయం, తగ్గింపు తత్వం. సహోదరి సహోదరులు, దేవుని ప్రార్థనకు జవాబు ఇవ్వాలా? తగ్గింపు తత్వం. దేవుడిని ప్రార్థన ఆలకించి శ్రేష్టమైనటువంటి సమాధానం నీకు ఇవ్వాలా? దీనత్వం. ఇద్దరు మందిరానికి వెళ్ళారట, ఒకడు పరిసయ్యుడట, ఒకడేమో సుంకరి అట. పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభువా నేను ఉపవాసం ఉంటా. చూద్దాం రండి, లూకా సువార్త. ఒకడేమో పరిసయ్యుడు, మరొకడేమో 10వ వచనం 18వ అధ్యాయం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళిరి. ఈరోజు ప్రార్థన చేయడానికి ఇంతమంది మనుషులు దేవాలయమునకు వచ్చిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరే. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా, నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తా. తనలో తాను ప్రార్థన చేసుకొనుచు ఉండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన గుండెలు బాదుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించో అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. ఒకడేమో దీనత్వం కలవాడు, మరొకడేమో ఆత్మీయ గర్వం కలిగినవాడు. గర్విష్ఠేమో గర్వంతో వచ్చాడు, గర్వంతో పోయాడు. కానీ దీనత్వంతో వచ్చిన వాడేమో నీతిమంతునిగా తీర్చబడి దేవుని సన్నిధి నుంచి వెళ్ళాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే నీలో గర్వము కనిపించడానికి వీల్లేదు. యెహోషువ తన ఎదుట దేవుని దూత అనగా దేవుడే నా ఎదుట ఉన్నాడు అని గుర్తించినప్పుడు సాష్టాంగపడ్డాడు. దేవుని సన్నిధిలో మోకరించటం, దేవుని సన్నిధిలో ఒబ్బిడి కలిగి కూర్చోవటం, చక్కగా కూర్చోవడం, పక్కవారికి గౌరవిస్తూ కూర్చోవడం, అది నీ ఆత్మీయతను, నీ వినయాన్ని తెలియచేస్తుంది. మొదటిగా వినయాన్ని చూపించాడు. 2, యెహోషువ నేల మట్టుకు నమస్కారము చేసి, 2 మొదటిగా వినయాన్ని చూపించాడు. రెండోదిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. వినయము, రెండోది ఏమిటి? విజ్ఞప్తి. ఏమిటా విజ్ఞప్తి? మనం సాధారణంగా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తాం?
దేవా, నా పరిస్థితి ఇదే, నా సమస్య ఇదే, ఏదో ఒకటి చేయి. ఇది మన ప్రార్థన. ఏదో ఒకటి చేయి ప్రభువా, ఏదో ఒక అద్భుతం చేయి అయ్యా, సహాయం చేయి నాయనా, ఆశ్చర్యకార్యం చేయి ప్రభువా, అద్భుతం చేయి ప్రభువా, మార్గం తెరువు ప్రభువా, ఆటంకాలు తొలగించు ప్రభువా. మనం దేవుని సన్నిధికి వచ్చి సాధారణంగా చేసే పని ఏమిటంటే దేవునికి మనం పని పెడతాం, దేవునికి చెప్తాం. మనం ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా, ఇలా చేయి ప్రభువా అని చెప్పి సాధారణంగా మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేయాలో చెప్తాం. వాస్తవం కదా? చెప్పండి. నిజం. కానీ ఏమిటి? యెహోవా పక్షమున పోరాడడానికి వచ్చావా? ఎస్. అయితే నన్ను ఏం చేయమంటావు అడుగుతున్నాడండి యెహోషువ. ఏమంటున్నాడు? నన్ను ఏం చేయమంటావు?